హలో ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ గారు మొక్కుంటే వాళ్ళ ఫ్యామిలీతో కలిసి మా ఫ్రెండ్స్ అందరం మేడారం పోతున్నాం. హైదరాబాద్ నుండి మేము 9 గంటలకు బయలుదేరినాం. ఆటోలో అయితే ఎవరికి ఇంటలేడు. ఆ వైబ్ కి ఆ సౌండ్ కి ప్రతి ఒక్కరిలో ఉన్న డాన్సర్లు బయటికి వెళ్ళారు. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం కదా. హైదరాబాద్ దాటినాక చలి మాత్రం విపరీతంగా ఉంది. ఒక్కొక్కడైతే వణికిపోతుండు. ఈ ఆటోలో మా అందరితో పాటు ఒక మేక కూడా ఉంది. ఈ మేక ఒకటే బాత్రూమ్ పోతుంది. ఈ ములుగు అడవిలో రాత్రి చీకటి ఎలా ఉందంటే ఆటోకి లైట్లు ఆఫ్ చేస్తే కళ్ళ ముందు ఏది కనిపిస్తలేదు. మార్నింగ్ 5 గంటలలోపు మేడారం వెళ్ళిపోయాను. కానీ గుడికి అది ఎంటర్టైన్ కాదంట. ఇంకా గుడి దగ్గరలో ప్లేస్ రెంట్కి తీసుకొని అక్కడ చలిమంట వేసుకున్నాం. కొద్దిసేపటికే ఇద్దరు అన్నదమ్ములు మొక్కు తీర్చేసుకురు. అట్లనే తానం చేసుకుని దర్శనం చేసుకుందామని ఇక జంపన వాగులు వెళ్ళి తానం చనిపోయాను. ఎందుకేమో కానీ ఈ వాగులో నీళ్ల కంటే ఎక్కువ ఇసుకనే ఉంది. అక్కడ బయట టిఫిన్ చేసినాక కూడా ఇంకా ఆకలి అయితే టెంట్ దగ్గర ఉప్మా పెడితే మళ్ళా తిన్నాం. ఇక రాత్రి తీసుకొచ్చిన మేకని కోసి మటన్ కొట్టేసి అందరిది ఏదేదో పనులుంటే ఈ అక్క పని అక్కకే ఉంది. రాత్రంతా నిద్రలేనందుకు కొద్దిసేపు బండుకున్నాం. ఇంకా నిద్రలేసి మెల్లగా సమ్మక్క సారక్క గద్దెల దగ్గర బయలుదేరినాం. ఇక్కడైతే ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ గుడి డెవలప్మెంట్ కి తెలంగాణ గవర్నమెంట్ 200 కోట్ల దాకా శాంక్షన్ చేసి ఫస్ట్ సమ్మక్కను దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టేసినాం. సమ్మక్క తర్వాత సారక్కను దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టినాం. కానీ ఆ 2 కొబ్బరికాయలు నాయే. వీడియో తీస్తున్నానే రమేష్ గారిని కొబ్బరికాయలు కొట్టమన్నా. ఇక్కడ రష్ మాత్రం చాలా ఉంది. ఇంకా జాతర టైంలో ఎట్లుంటదో. సారక్కను దర్శించుకున్నాక ఎదురుగా ఉన్న గోవిందరాజును దర్శించుకున్నాం. తర్వాత పగిడిద్దరాజును దర్శించుకుని బయటకు వచ్చినాం. అందరం కలిసి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాం. నేనైతే ఏం కొనలే కానీ మా ఫ్రెండ్స్ మాత్రం చాలా షాపింగ్ చేసిండు. ఈయనకి ఒంటి మీద 25 ఏళ్ళు వచ్చింది. ఇంకా బ్యాట్ కావాలని ఏడుస్తా ఉండేది. ఇక్కడ నుండి కట్ చేసి అందరికి చంద్రముఖి పట్టింది. ఎందుకో తెలుసు కదా మీకు. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో మంచి వీడియో ఆర్ వ్లాగ్ తో మేము ముందుంటాం. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.